అవసరానికి వాడుకునే వారితో ఖచ్చితంగా ఇలానే ప్రవర్తించాలి. లేకపోతే జరిగేది ఇదే. గుర్తుపెట్టుకోండి. అలానే జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా ఎప్పుడైనా సరే మనుషుల యొక్క గుణం ఎలా ఉంటుందంటే, మన కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిపోతున్నారు అంటే అస్సలు తట్టుకోలేం, ఓర్చుకోలేం. మీరు బాగుండాలని కోరుకుంటాను, అదైతే తప్పనిసరి. కానీ నాకంటే బాగుండాలని మాత్రం ఎప్పటికీ కోరుకోను. ఇక ఇలా ఎవ్వరికీ కూడా మనసొప్పదు. అవునా? ఎవరైనా సరే, ఎంత గొప్ప వారైనా సరే, అందరూ కూడా బాగుండాలి. మనందరం సంతోషంగా ఉండాలి, సరదాగా ఉండాలి అంటూ ఉంటారు. కానీ వీరికంటే బాగుండాలని మాత్రం ఎప్పుడూ కోరుకోరు. ఇక ఇదే నిజం. ఎంతో అవసరమైతే తప్ప, తప్పనిసరి అయితే తప్ప తోబుట్టువుల సొమ్ముని అస్సలు ముట్టుకోకూడదు. అన్నగారింట్లో మనం ఉంటున్నాం, చదువుకుంటున్నాం, నిజమే. అన్న కూడా మనవాడే. కానీ వదిన మనవారు కాదు కదా. తన అన్న ఏదైనా సరే ఎక్కువగా తమ్ముడి కోసం ఖర్చు చేసినా, ఇంకేదైనా సరే తన వదిన దాన్ని గమనిస్తే ఎలా ఉంటుంది అంటే, తను ఉన్నదంతా కూడా తన తమ్ముడికే పెట్టేస్తున్నాడు, నా పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ అని తనకి తప్పకుండా అనిపిస్తుంది. ఇక అందులో తప్పేమీ లేదు. ఎప్పుడైనా సరే అన్నగారి తర్వాతే, వదిన గారి తర్వాతే, అన్నగారి యొక్క పిల్లల తర్వాతే మనం. ఇక భోజనం కూడా వాళ్ళు తిన్న తర్వాతే. ఇంట్లో ఉన్న మరిది తినాలి. ఎందుకంటే వాళ్ళది ముందు హక్కు కాబట్టి. అన్నగారు తమ్ముడి మీద ఉన్న ప్రేమతో ఏదైనా ఇచ్చేయచ్చు. కానీ తన భార్య ఇలా తప్పకుండా అంటుంది, మొత్తం మీ తమ్ముడు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, నువ్వు అసలు సంసారాన్నే పట్టించుకోవడం లేదు అని ఇలా తప్పకుండా అంటుంది. అందులో తప్పు లేదు. అన్నగారి సొమ్మును నువ్వు వాడుకోవడం తప్పు. ఇక అది ఎంతో అధమమైన పని. వీలైనంత త్వరగా దానికి విరమణ చెప్పేయండి. వద్దు అని చెప్పండి. మీకు ఎంత ఉంటే అంతలోనే సర్దుకోండి. లేదంటే ఇక అది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా చూశారు అంటే, ఇద్దరు దంపతులు పెళ్ళైన కొత్తలో ఎలా నడుస్తారంటే, కనీసం ఈగలు, దోమలు కూడా, గాలి కూడా దూరదు, అంత దగ్గరగా నడుస్తారు. ఇక పెళ్ళైన 3-4 మాసాల తర్వాత మీరు గమనించినట్లయితే, నడిచేటప్పుడు ఇతను ఎక్కడో ఉంటాడు, ఆమె ఎక్కడో వెనకాలొస్తూ ఉంటుంది. అవును కదా? ఒక ఆవు వెనకాల లేగదూడ ఎలా అయితే వెళ్తూ ఉందో, అలా ఎక్కడెక్కడో వెనకాల నడుస్తూ వస్తూ ఉంటుంది. ఇక అతను ఇలా అంటూ ఉంటాడు, ఇంకా ఎంతసేపు నడుస్తావు, త్వరగా రా అని. తొందరగా నడవడం చేత కాదా అని కసురుతూ అంటూ ఉంటాడు. అవునా? అసలు ఇక్కడ వారి మధ్య ఇంత దూరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రేమించుకోవడం తెలియక, పెళ్లికి ముందున్న ఆ ఆతృత పెళ్లి తర్వాత ఎందుకని ఉండటం లేదు? ఇక దానికి కారణం ఒక్కటే, వారు బాహ్యంగా చూసి ఇష్టపడ్డారే తప్ప అంతర్గతంగా, వ్యక్తిగతంగా ఒకరిని ఒకరు ప్రేమించుకోలేదు. ఒకరినొకరు సరిగ్గా ఎప్పుడూ కూడా అర్థం చేసుకోలేదు. ఇక ఇలా ఒకరినొకరు అంతర్గతంగా అర్థం చేసుకోలేకపోతే ఇక వారి మధ్య దూరం అనేది అలా అలా పెరుగుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు
ఎంతో జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. అవతలి వ్యక్తితో మనం మాట్లాడుతున్నామంటే ఒక్కటే నిబంధన. ఇక ఇది అందరూ కూడా తప్పకుండా జాగ్రత్త పడాల్సిన విషయం. ఇక అది ఏంటి అంటే, వీలైనంత ఇతరుల్ని మాట్లాడనివ్వాలి. మనం మాట్లాడకూడదు. అపరిచితులతో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ కూడా వీలైనంత వారిని వాగనివ్వండి. అవసరమైతే మీరు ఇంకొన్ని ప్రశ్నలు వేసైనా సరే వారిని మాట్లాడించడం నేర్చుకోండి. వారి గురించి మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. వారు అసలు ఎందుకు వచ్చారో వాళ్లే చెప్పేస్తారు. ఎప్పుడూ కూడా మనమే ముందుగా బయటపడకూడదు. వారి యొక్క మనసులోని భావాలను, వారి యొక్క అసలు ఉద్దేశాలను పూర్తిగా బయటపెట్టి వాటిని అర్థం చేసుకొని వారికి తగ్గట్లుగా మనం మాట్లాడాలి. వారికి తగ్గట్టుగానే మనం నడుచుకోవాలి. అది మంచైనా చెడైనా సరే. ఒక అపరిచితుడు మీ దగ్గరికి వస్తున్నాడు అంటే మీ యొక్క పరిచయం వల్ల వారికి ఏదో ఒక ప్రయోజనం ఉంది కాబట్టే వస్తారు. ఏ అవసరం లేకుండా అయితే ఎవ్వరి దగ్గరికి రారు. అది మీకు కూడా తెలుసు. కాబట్టి వారి యొక్క అవసరాల వల్ల, వారి యొక్క ప్రయోజనాల వల్ల మన జీవితం మారిపోకూడదు కదా, నాశనం అవ్వకూడదు కదా. అందుకే ముందుగా అన్ని విషయాలు, అన్ని ఉద్దేశాలు వారితోనే చెప్పించే విధంగా మీ మాటలు, మీ నడవడిక తప్పకుండా ఉండే తీరాలి. కాస్త ఆలోచించి నిదానంగా ముందుకు వెళ్తే అన్నీ మారుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితమే అతలాకుతలమైపోతుంది అని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.